మకరం వారి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క మకర రాశి వారికి 3వ స్థానంలో ఈ శని భగవానుడు ఉంటూ అక్కడ కుజుడు ప్రవేశం జరుగుతుంది. శనితో పాటు రవి కూడా ఉన్నారు. దీనివల్ల మీకు కలిగే ఫలితాలు ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, మీ యొక్క జన్మజాతకంలో కూడా ఈ గ్రహాల కలయిక అంటే శని కుజుల కలయిక ఉంటే కలిగే ఫలితాలు, దేశకాల పరిస్థితుల్లో కలిగేటువంటి మార్పులు, ఇటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ 3వ భావంలో ఎప్పుడైనా పాపగ్రహాలు కనుక గోచారంలో వచ్చినా మీ జన్మజాతకంలో ఉన్నా కూడా అది మంచికే. దేనికి మంచికే అంటే ధైర్యం. మనం చూడండి, ధైర్య సాహస లక్ష్మి అంటుంటాం. కాబట్టి ధైర్యంగా మనం ఏదైనా ఒక అడుగు ముందుకు వేయడానికి చాలా మంచిది. అందులో ఎటువంటి సందేహం లేదు. పరాక్రమాన్ని, ధైర్యాన్ని, దారిద్రాన్ని మనం తొలగించుకోవడానికి, సాహసోపేతమైనటువంటి పనులు చేయడానికి, మనం ఒక అడుగు ముందుకు వేయడానికి చాలా తోడ్పడుతుంది ఈ 2 గ్రహాలు చెప్పాలంటే. మరి ఈ 2 గ్రహాలు అక్కడ ఉన్నాయి. మరి దీనివల్ల ఏదైనా ఇబ్బందులు కూడా ఉన్నాయా అంటే, మనం ఒక్కొక్కసారి ఈ 2 గ్రహాల కలయిక మనం ఏదైనా ఒక విషయాన్ని వ్యక్తపరిచేటువంటి స్థానంగా చెప్తూ ఉంటారు. 3వ స్థానాన్ని వ్యక్తీకరించేటువంటి స్థానంలో ఉంది. కాబట్టి ఒక్కొక్కసారి మనం కొన్ని విషయాలని సౌమ్యంగా కాకుండా కోప స్వభావంతో చెప్పడం, లేదా కొన్నిసార్లు మనం చూడండి, ఒక పేపర్ మీద అవతల వాళ్ళు మనం ఒక విషయాన్ని రాసుకుంటాం. మనం ఈ రకంగా మనం ముందుకు వెళ్ళాలి, ఒక అగ్రిమెంట్ అనుకోండి. అలా రాసుకున్నప్పుడు మనం చూడకుండా సంతకం పెట్టడం వల్ల కలిగే ఫలితాలు, మరియు అన్నదమ్ములు అక్కచెల్లెలు వరుస వారితో తెలియకుండానే కొన్ని ఘర్షణాత్మకమైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. అందులో ప్రధానంగా ఈ 6వ భావంలో ఎప్పుడైతే గురువు కూడా ఉన్నాడో, గురువు మీద కూడా ఈ దృష్టి పడుతుంది. కాబట్టి గురువు మూలంగా లేదా గురువు సంబంధించినటువంటి విషయాలలో మనకి విద్య నేర్పిన గురువు కావచ్చు, మంత్రం ఇచ్చిన గురువు కావచ్చు, వారితో తెలియకుండానే కొంత ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం కూడా ఈ యొక్క గ్రహాల వల్ల ఏర్పడనుంది. ఇక మీరు నిత్యము లలితా సహస్రనామాల యొక్క శ్రవణము పఠనము కనుక చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరి ఈ యొక్క కుజుడు, శని, రవి ఈ 3 గ్రహాలు 14వ తేదీ వరకు కలిసి ఉంటాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి, దాదాపుగా ఏప్రిల్ 2 నుంచి. మరి ఈ రవి 14వ తేదీకి మారిపోయిన తర్వాత ఈ 2 గ్రహాలు అయితే కలిసి ఉంటాయి 45 రోజుల పాటు దాదాపుగా, అంటే మే 15, 16వ తేదీ వరకు కూడా. దీని వలన దేశకాల పరిస్థితుల్లో జరిగేటువంటి మార్పులు ఏమిటి? ఈ సంవత్సరం అధిపతి మనకి రాజు గురువు అయితే మంత్రి కుజుడయ్యాడు. ఈ కుజుడు ఎప్పుడైనా సరే ఇలా జలరాశుల్లోకి ఎంటర్ అయినప్పుడు, అగ్ని, భూ, వాయు జలరాశుల్లోకి ఒక్కొక్క గ్రహము ఎంటర్ అవుతున్నప్పుడు దీని యొక్క తీవ్రతని, అంటే మనకి ఇన్ని రోజులు చూసినటువంటి వార్ స్ట్రాటజీ ఒక రకంగా ఉంటుంది. ఈ కుజుడు మారినప్పటి నుంచి ఇంకొంచెం వేరే రకంగా ఉంటుంది. అంటే ఇంకొంచెం దాని తీవ్రత పెరగనుంది అనేటువంటిది చూపిస్తుంది. కాబట్టి ఏంటంటే మనకి మీరు గమనించండి, ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన విషయంలో కొంచెం తీవ్రమైనటువంటి యుద్ధ వాతావరణం వల్ల అక్కడ ఉండేటువంటి ప్రజలకు ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. దీనికి కారణం ఏమిటి అంటే, మనకి ప్రకృతిలో కొన్ని సంకేతాలు జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో మీరు మొన్న చూసుకున్నట్లయితే కాకుల యొక్క సంచారం అధికంగా జరిగింది. విపరీతమైన కాకుల సంచారం, ఇజ్రాయెల్ జెండాని కాకులు పట్టి లాగుతున్నట్టుగా, ఒకటేసారి కాకులు దాడిలాగా, ఇవన్నీ ఏంటంటే మనకి రామాయణ మహాభారతాల్లో కూడా కాకులు కానీ గ్రద్దలు కానీ ఇలా సంచరిస్తున్నప్పుడు దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీరు అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈ ముండేన్ ఆస్ట్రాలజీ పరంగా ఇలా తీవ్రంగా ఉంటున్నాయి అన్నప్పుడు సామాన్య ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. రకరకాల యుద్ధాలు జరిగేటువంటి దేశాల్లో ఉండేటువంటి వారు. దీనివల్ల మనకి కొంచెం మన ఇండియాకు కూడా పక్క దేశాలతో కొంచెం అనవసరమైన పోర్లు ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటుంది ఈ యుద్ధం. ఎందుకంటే ఇది ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. నేను చాలా కాలంగా చెప్తూ వస్తున్నాను. మరి ఎవరి పర్సనల్ చార్ట్లో అయినా ఇలాగా కుజుడు, శని కలిసి ఉంటే ఏమిటి,
ఇక్కడ ఏంటంటే ఈ రెండు గ్రహాలు ఒక రకంగా చెప్పాలంటే శక్తిని ఇచ్చేటువంటి గ్రహాలుగా కూడా చెప్తారు. ఇప్పుడు ఎనర్జీ అంటే వాళ్ళు ఏదో ఏమీ చేతగానట్టుగా లేకపోతే చాలా స్లోగా ఉండడం ఇలా ఉండరు వాళ్ళు. చాలా చాలా ఉత్సాహంగా, చాలా హైపర్ అంటారు చూసారా, చాలా కోప స్వభావంగాను ఈ తత్వాన్ని ఇస్తుంది. అలా అని వీళ్ళు కోపం ఉంటుందేమో కానీ ధర్మంగా ఉండే వ్యక్తులు చెప్పాలంటే శని కుజులు కలిసి ఉంటాయి. అంటే ఏదన్నా సరే మొహం మీద చెప్పేసేయడం, మనసులో ఏది పెట్టుకోకపోవడం. ఏదన్నా సరే ఇప్పుడు మనం చూడండి, ఎవరికైనా ఇప్పుడు ఇన్ సెన్స్ కొంతమంది అందరూ ఉంటారని కాదు, మనసులో ఒకటి ఉంటుంది కానీ బయట వ్యక్తపరిచే విషయంకి వచ్చేసరికి వ్యక్తపరచడమో, ఈ మాట అంటే ఏమవుతుందో, ఈ మాట అనడం వల్ల రిలేషన్స్ పాడైపోతాయేమో, ఈ మాట అనడం వల్ల నాకు రావాల్సిన లాభం రాదేమో, అవతల వాళ్ళు మనల్ని ఏమైనా ఇంకో రకంగా యాక్షన్ తీసుకుంటారేమో, ఇలాంటివన్నీ ఉంటాయి మనకి. కానీ శని కుజులు కానీ కుజరాహులు కానీ కలిసి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ ఫిల్టర్ అనేటువంటిది ఉండదు. ఏమవుతుంది, సరే చూసుకుందాంలే, ఏదైనా గొడవైనా చూసుకుందాంలే, అవతల వాళ్ళు ఏదైనా అనుకుంటారు, సరే అనుకున్నారు నాకేంటి, లేకపోతే దీనివల్ల ఇలాంటి పరిణామాలు వస్తాయేమో అన్నప్పుడు సరే ఎలాంటి పరిణామాలు వచ్చినా చూసుకుందాం. అంటే ఏమిటంటే ఈ కర్మకారకుడు శని గనక కుజుడితో కలిసి ఉన్నప్పుడు ఇలాంటివి వస్తుంది. మరి ఇలాంటివి ఎంతవరకు కరెక్టు ఇది ఉండడం అనేటువంటిది అంటే కొన్ని విషయాల్లో నిజంగా కరెక్టే. ధైర్యంగా ఒక విషయాన్ని మనం మాట్లాడాలంటే చాలా మంచిది మీ జన్మజాతకంలో కనుక కుజరాహులు కలిసి ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో మనం ఆవేశంగా మనం కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవతల వాళ్ళు దాన్ని సాకుగా చూపిస్తూ మీకు ఆవేశం ఎక్కువ, మీకు కోపం ఎక్కువ, మీరు ఇలా ప్రవర్తించారు అలా ప్రవర్తించారు మనకి ఇచ్చిన అవకాశాలను పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ ఇది మళ్ళీ ఎక్కడున్నా ఈ ప్రభావం ఇవ్వాలని రూల్ లేదు. లగ్నంలో ఉండి లేదా లగ్నాన్ని చూస్తూ లేదా చంద్రుడిని చూస్తూ లగ్నాధిపతే శని కానీ కుజుడు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకు ఆవేశం ఉంటుంది. కుటుంబ స్థానానికి సంబంధం కలిగి ఉందనుకోండి, కుటుంబాధిపతి కుటుంబ స్థానం, అప్పుడు కుటుంబ సభ్యులతో గొడవలు ఉంటూ ఉంటాయి. మూడులో ఉంటే పరాక్రమం ఎక్కువగా ఉంటుంది, అన్నదమ్ములతో గొడవలు ఉంటాయి. 4వ స్థానం అనేటువంటిది కనుక ఈ శని కుజుడు కలిసి ఉంటే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఆ యొక్క విషయాల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటిది, కొంచెం గొడవలు జరుగుతాయనేటువంటి చెప్తూ ఉంటుంది. అంటే కొంచెం వివాదాస్పదమైనటువంటి భూములు తీసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. పంచమంలో కనుకుంటే కాస్త సంతానం అటువంటి ధోరణి కలిగి ఉంటుంది. 6వ స్థానంలో కలిగి ఉంటే కనుక కాస్త శత్రువుపై జయం ఉంటుంది. కాకపోతే నిత్యము ఎవరితో ఏదో ఒక దాంతో గొడవలు ఉంటూ ఉంటాయి. 7వ స్థాన సంబంధం ఉంటే జీవిత భాగస్వామి యొక్క స్వభావం అలా ఉండొచ్చు. బట్ ఆ సప్తమాధిపతి మళ్ళీ శుభగ్రహాలతో ఉంటే స్టార్టింగ్ అంటే మొదట్లో అలా ఉన్నా తర్వాత వాళ్ళ యొక్క స్థితిగతులు అవి మారుతూ ఉంటాయి. ఇక అష్టమంలో కనుక ఉన్నట్లయితే ఆకస్మికంగా కొన్ని మార్పులు రావడం, సడన్ చేంజెస్ ఇటువంటివన్నీ ఇస్తుంది. ఇక భాగ్యస్థానంలో ఉంటే తండ్రి మీద దీని ప్రభావం, తండ్రికి కాస్త బీపీ లెవెల్స్ పెరగడం ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటుంది. దశమ స్థానంలో కనుక ఎవరికైనా సరే శని కుజులు కనుక ఉన్నట్లయితే వీళ్ళ వృత్తి మీద వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగము వ్యాపార సంస్థల్లో అయితే లాభస్థానంలో ఉంటే వ్యాపారం మీద పడుతుంది. దశమ స్థానంలో ఉంటే వీళ్ళు చేసే వృత్తి ఏదైతే ఉంటుందో దాని మీద దీని ప్రభావం ఉంటుంది. ఇక ద్వాదశంలో కనుక ఉన్నట్లయితే దాని యొక్క ప్రభావం దేని మీద ఉంటుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ స్థానము ఏదైతే ఉందో 12వ స్థానంలో ఇది తండ్రి యొక్క ఆస్తి మీద, వివాహ జీవితం మీద ప్రభావం ఉంటుంది. మరి దీనికి ఏమిటి, ఎవరికైనా ఇలా ఉండి ఈ యొక్క ప్రభావం మీరు అనుభవిస్తున్నారు అన్నప్పుడు మీరు నవగ్రహాలలో ముఖ్యంగా శని కుజ గ్రహాల దగ్గర ఇంకా ఇంకొక పాపగ్రహం ఏదైనా కలిసిన, ఉదాహరణకు రాహు కూడా కలిశాడు, అప్పుడు ఆ 3 గ్రహాలకి దీపారాధన చేయండి. నెంబర్ 1. ఇక రెండవ విషయం ఏమిటి అంటే ఇక్కడ దీంతో పాటు మీరు చేయవలసినటువంటి మరొక విషయం ఆంజనేయ స్వామి యొక్క ఆలయాలకు వెళ్ళడము, చండీ పారాయణం చేయడం చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు మనం ఆవేశపూరితంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క నిర్ణయాల మూలంగా ఇబ్బంది మనం పడకుండా ఉంటాము ఇది చేయడం వల్ల. అదేవిధంగా అభిషేకాలు చేయించడము, గోవులకు కాస్త క్యారెట్స్ బెల్లము తినిపించడం, ఇవి చేయండి. మీ జన్మజాతకాల్లో ఒకవేళ ఈ యొక్క కలయిక ఉన్నా కూడా మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. శ్రీమాత్రే నమః.